హలో ఫ్రెండ్స్, మరి ఇంత దారుణమా? ఇంత నీచపు మాటలా? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సారీ చెప్తే అయిపోతుందా? కిరణ్ అనే అబ్బాయి గుంటూరు టీడీపీ కార్యకర్తనంట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, తన భార్య సతీమణి భారతి గారి పైన, తన ఫ్యామిలీ పైన, తన కూతుర్ల పుట్టుక గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీచంగా మాట్లాడి, ఇప్పుడు సారీ చెప్తా, నేను కాలు మొక్తా అంటే సరిపోతుందా? అరే, అంత గొప్ప నాయకుల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, తన ఫ్యామిలీ ఏం చేసింది? రాజకీయంగా మాట్లాడు, ఎన్ని విమర్శలనే చెయ్యి. రాజకీయంగా ప్రభుత్వం పరంగా ప్రతిపక్ష నేత పైన ఎన్ని విమర్శలనే చెయ్యి. ఫ్యామిలీ జోలికి ఎందుకు వెళ్ళాలి? ఇంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వమే అబ్బాయిని మాట్లాడిన మాట భాషలు అయితే టీడీపీ గవర్నమెంటే కేసు పెట్టి లోపడేయడం జరిగింది. ఇంత ఘోరమైన మాటలు అయితే ఎవరు ఒప్పుకోరు. టీడీపీ పార్టీ మాత్రమే ఇలాంటి ఏ మాత్రం సహించలేదు. ఎవరు మాట్లాడినా తప్పే. ఇలాంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో ఉంది. గత కొన్ని రోజుల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అయితే వ్యక్తిగతంగా దూషించే భాష సంస్కృతి అయితే చాలా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా దూషించడం. గతంలో ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ వ్యక్తి ప్రజెంట్ ఎక్కడున్నాడని గింత కూడా ఆలోచించుకోవాలనా? అది ఇంకింత జ్ఞానం లేదా కిరణ్ అనే అబ్బాయికి? గతంలో చాలా వరకు బాగానే మాట్లాడిండు. వ్యంగ్యంగా ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీకి సపోర్టుగా, ఒక టీడీపీ కార్యకర్తగా కొంతవరకు బాగానే మాట్లాడిండు. అరే, బాగుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎల్లప్పుడూ పవర్ ఒక్క దగ్గరే ఉండదు, మారుతుంది. అలాగే అనుకొని గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ, నారా చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీ మీద, లోకేష్ మీద ఎలాంటి మాట్లాడాడు, ఎంత నీచపు మాటలు. ప్రజెంట్ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. నువ్వు ఒక సామాన్య కార్యకర్తవి, గాయంతో తెలివి లేదా? గతంలో ఒక సంఘటన బాగా గుర్తు. అనంతపురం వెళ్ళి పరిటాల ఊరికి వెళ్ళి ఒక అతను అయితే అక్కడ వెళ్ళి రా చూసుకుందామని తొడగొట్టి సవాల్ చేశాడు. తర్వాత రియలైజ్ అయ్యి వాట్ ఈస్ ద ఏంటి రియల్ గ్రౌండ్లో ఏంటి అని ప్రజెంట్ పవర్ మారిన తర్వాత ఎవరు నాలాగా ఇట్లా చేయకండి. కార్యకర్తలు ఎమోషనల్గా రెచ్చగొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు, పెద్ద నాయకులు బాగానే ఉంటారు, కానీ మన ప్రాణాలు, మన ఫ్యామిలీ, చిన్న స్థాయి వ్యక్తులు మనమే బలి అయిపోతాము. పెద్దోళ్ళు వాళ్ళు ఎప్పుడు సేఫ్గానే ఉంటారని ఇంత క్లుప్తంగా, ఇంత నీట్గా చెప్పాడు. అతనైతే చాలా బ్రహ్మాండంగా అనిపించింది. యువతకు ఒక మెసేజ్ లాగా అనిపించింది. అతను చాలా చదువుకున్న వ్యక్తి. అతని పేరు ఏదో తెలియదు కానీ ఏదో రెడ్డి ఉంటుంది. బ్రహ్మాండంగా చెప్పాడు. అప్పుడు కొందరు రెచ్చగొట్టి నాకు తెలియక చేసిన ఇప్పుడు కేసులు అవన్నీ వెంబడెడుతుంటే నాలాగా ఎవ్వరు చేసుకోకండి, పై స్థాయి వాళ్ళు బెటర్గానే ఉంటారు, మనమే నాశనం అయిపోతామని కొన్ని సంఘటనలను ఉదాహరణకు తీసుకోవాలి కదా. వల్లభనేని వంశీ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలే గతంలో చేసిన ఇలాంటి మాటలకే జైలు పాలవుతుంటే నువ్వు ఒక సామాన్య చిన్న కార్యకర్తవు, అంత ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన ఇంత నీచపు మాటలు మాట్లాడితే ఏ విధమైన కరెక్టు? ఎంత బాధ అనిపిస్తుందండి. తన ఫ్యామిలీ గురించి, తన కూతుర్ల గురించి ఇంత మాట్లాడితే తన మాటలు కూడా రిపీట్ చేయొద్దు. అంతే, అంత ఘోరంగా మాట్లాడిండు. అందుకే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే ఇంత దరిద్ర సంస్కృతి మొదలైంది. రాజకీయంగా పోట్లాడు, గుద్దులాడు, నువ్వు పార్టీ నువ్వెంత అని పోట్లాడు. వ్యక్తిగతంగా ఇంట్లో ఉన్న ఫ్యామిలీని, కూతుర్లను మొత్తం తీసి బయటేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాణిలాగా పోలికలు వచ్చినాయి, వీనిలాగా పోలికలు వచ్చినాయని ఇంత దరిద్రప. ఇది లాస్ట్ ఒక 5 years నుంచే మొదలైంది. వాడి పోలికలు ఎలా వచ్చినావు నీకు, నీ వ్యక్తిగతంగా ఏంటని దరిద్రపు అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆ సంస్కృతి మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడితే ఏ మాత్రం కరెక్ట్? అస్సలు కరెక్ట్ కాదు. 100% టీడీపీ గవర్నమెంటే తీసుకెళ్లి బొక్కలేసిందంట. టీడీపీ వాళ్ళు కూడా అర్చిస్తలేరు ఈ భాష, ఈ సంస్కృతి. ఎందుకంటే ఇవాళ నువ్వు పవర్లో ఉన్నావు అని నువ్వు మాట్లాడితే రేపు అవతలోడు పవర్లోకి వస్తాడు, వాడు అంతకన్నా డబుల్ మాట్లాడతాడు, అంతకన్నా నీకు డబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. 100% నిజం. ఎందుకంటే పవర్ అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గర శాశ్వతం కాదు, రేపు జగన్మోహన్ రెడ్డి దగ్గర శాశ్వతం కాదు. 100% కార్యకర్తలు అది దృష్టిలో పెట్టుకొని ఉండాలి ఎవరైనా కానీ. లేకపోతే పైన స్థాయి వ్యక్తులు క్షేమంగా ఉంటారు, కింది స్థాయి వ్యక్తులే నాశనం అయిపోతారు, జైల్లో చుట్టూ తిరగలేక ఆ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఎందుకంటే కోర్టుకు, బెయిల్కు, లాయర్లకు పెట్టుకొని ఇక్కడ డబ్బులు ఉండవు. ఉత్తనే రెచ్చగొట్టినంత మాత్రాన నీకేమో కోట్లు రావు. ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇదొక్కటి ఇప్పుడు పవర్లో ఉంది టీడీపీ, జస్ట్ కేసు మాత్రమే. ఈ అబ్బాయి మాటలు పొరపాటున రాబోయి 29లో వైసీపీ గవర్నమెంట్ పవర్లోకి వస్తే
అప్పుడు ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి? ఎంత దారుణంగా ఉంటుంది? ఇంత ఆలోచించుకోరా, ఇంత నీచంగా. టీడీపీ పార్టీ నాయకత్వం మాత్రం మంచి మెసేజ్ అయితే ఇచ్చింది. వ్యక్తిగతంగా విమర్శిస్తే, ఫ్యామిలీని దూషిస్తే, తన పార్టీ వాడైనా అవతల పార్టీ వాడైనా ఎవడైనా కానీ ఉపేక్షించేదే లేదు, అరెస్టులు తప్పవు అనే దానికి నిదర్శనే టీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్టు. ఇంకా ఇతర పార్టీ వాళ్ళు విమర్శించాలంటే భయపడాలి, ఆ రేంజ్లో ఉండాలి. ఎందుకంటే తన పార్టీ వాడిని అరెస్ట్ చేసుకున్నాడు, ఇతర పార్టీలో వాళ్ళని వదిలిపెడతాడా పవర్లో ఉన్నప్పుడు? గతంలో ఇదే పని వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు చేస్తుంటే బ్రహ్మాండంగా ఉంటుండే. బోరుగడ్డ అనిల్ ఎంత ఘోరంగా విమర్శించాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబును, లోకేష్ను, ప్రతి ఒక్కరిని. శ్రీరెడ్డి అనేటామె యూట్యూబ్లలో ఎంత ఘోరంగా, ఎంత నీచంగా విమర్శించాడు. పోసాని కృష్ణమురళి, పవన్ కళ్యాణ్ అయితే ప్రెస్ మీట్లు పెట్టి ఇంత ఘోరంగా, ఇంత వ్యక్తిగతంగా. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఏం చేస్తున్నాడు? కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నాడు? కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరుగుతున్నాడు. శ్రీరెడ్డి మొత్తం ఈ రాష్ట్రం వదిలే పారిపోయింది. అలాంటి పరిస్థితులు ఉంటే వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శిస్తే, జగన్ నమ్ముకొని విమర్శిస్తే ఎల్లప్పుడూ జగన్కు పవర్ ఉండదు. చంద్రబాబు నాయుడును నమ్ముకొని విమర్శిస్తే ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడుకు పవర్ ఉండదు. కానీ కార్యకర్తలు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఆలోచించాలి. మీ లీడర్ల మెప్పు కోసం విమర్శిస్తే తర్వాత మీ ఫ్యామిలీలే డ్యామేజ్ అవుతాయి. ఎంతో ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. ప్రజెంట్ అయితే ఎవరైనా కానీ ఇట్లాంటి నీచ సంస్కృతి, నీచ భాష మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఎంత ఘోరంగా తిట్టారు, ఎంత నీచంగా. ఎవరైనా ఉపేక్షించారా? అరెస్టులు చేసి తిప్పుతుంటే ఎవడైనా అరే పాపం అన్నాడా? వల్లభనేని వంశీ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఎవడైనా అయ్యో పాపం అన్నాడా? ఎవడు అంటలేడు. ఎవడు చేసుకున్న కర్మ వాందే కదా. వల్లభనేని వంశీ ఇలాంటి అన్నిటికీ బీజం అక్కడే పడింది. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసి, తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారు. ఆ పవర్లోకి వచ్చినప్పుడు గిలాగే ఉంటాయి. కానీ ఇలాంటి సంస్కృతి మంచిది కాదనే టీడీపీ వాళ్ళ పార్టీనే ఇమీడియట్లీ అరెస్ట్ చేసిందంటే ఇదే. రేపటి నాడు జగన్ పవర్లోకి వచ్చినా అదే చేయాలి. వ్యక్తిగతంగా డిగ్నిఫై ఉంటేనే చంద్రబాబు నాయుడు కార్యకర్తలు కానీ, చంద్రబాబు నాయకత్వం కానీ జగన్మోహన్ రెడ్డికి మర్యాద ఇస్తేనే వాళ్ళు పవర్లోకి వచ్చినప్పుడు వాళ్ళు మర్యాద ఉంటాయి. లేకపోతే ఇదే చంద్రబాబు నీచమైన సంస్కృతి ఉంటుంది. మాటలు అయితే కార్యకర్తలు ఏం నేర్చుకుంటారు? పెద్ద నాయకులని అలా తిడుతుంటే చిన్న కార్యకర్తలు ఏం భాష నేర్చుకుంటారు? ఏ విధంగా ఉంటారు? ఇంత ఘోరంగా పుట్టుకల గురించి, వీడి పోలికలు, వాడికి అనేది ఈ దరిద్రపు సంస్కృతి ఆంధ్రప్రదేశ్లోనే మొదలైంది. గత 5 ఏళ్ల నుంచే మొదలైంది. అది ఎమ్మెల్యేల స్థాయి నుంచి కార్యకర్తల స్థాయికి పాకింది ఈ మాటలు. ప్రజెంట్ ఈ కిరణ్ అనే అబ్బాయిని మాటలే చూస్తున్నాం. అరెస్ట్ చేసి లోపలేశారు. బెయిల్ వస్తుందో రాదో. ఈ దెబ్బతో అవతల వాళ్ళు కూడా, ఇంకా మాధవ్ అంట ఎంపీ, ఆయన కూడా అరెస్ట్ చేయాలి తప్పకుండా. నారా లోకేష్ మీద అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఇలాంటి వ్యాఖ్యలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అరెస్టులు మాత్రం చేయాలి. ఇది మంచి సంస్కృతి. టీడీపీ మాత్రం కరెక్ట్ నిర్ణయం తీసుకున్నది. మీరు మాత్రం ఏమనుకుంటున్నారు? ఇలాంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు మీద కానీ, జగన్మోహన్ రెడ్డి మీద కానీ, ఈ కార్యకర్తలు, వాళ్ళ కార్యకర్తలు ఇట్లా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఇట్లా వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ మీద, లేడీస్ మీద మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? గతంలో జరిగింది, అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. అవి ఆలోచించని ఈ అబ్బాయి మాట్లాడకుండా ఉండాలి కదా. ఈ అబ్బాయి మాట్లాడింది ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మీద కరెక్టేనా, రైటేనా అనేది మీరు కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రోజులు ఎలా ఉంటాయో, ముందు రోజులు అయితే చాలా వేడిగా ఉంటాయి. వైసీపీ వాళ్ళు కూడా చాలా బలంగానే ఉన్నారు. కానీ ఏదైనా రాజకీయంగా ఎదుర్కోండి బ్రదర్, రాజకీయంగా ఎదుర్కోండి. వ్యక్తిగతంగా ఫ్యామిలీని దూషిస్తే వాళ్ళకే నష్టం. ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ అంత ఘోరమైన ఓటమి అయితే రాకూడదు. కానీ కొందరు ఆ పార్టీలో సజ్జల రామకృష్ణ ఉండే ఇలాంటివన్నీ ప్రోత్సహించునని అంటారు. అది ఎంతవరకు నిజమో కానీ వాళ్ళ మాటలు, వాళ్ళ చెడు ప్రవర్తన, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కొడాలి నాని, వల్లభనేని వంశీ, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, తర్వాత ఈ పోసాని కృష్ణమురళి చాలా మంది ఉన్నారు. అమ్మంటి రాంబాబు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళ మాట తీరు వల్ల జగన్కు డ్యామేజ్ జరిగింది. వాళ్ళ మాట తీరు లేకపోతే జగన్కి ఈ రేంజ్ డ్యామేజ్ అయితే జరగబోతున్నాయి 100%. ఎందుకంటే బెటర్ పరిపాలన ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంత లో సీట్లు వచ్చేటట్టు అంత పాలన అయితే ఏం చేయలేదు. స్కూల్కు కానీ, చిన్నపిల్లలకు కానీ చాలా బెటర్గా అమ్మఒడి కానీ మంచి పథకాలు తెచ్చాడు. కానీ వాళ్ళ నోటి దూల వల్లనే జగన్కు డ్యామేజ్ జరిగింది. ఇవి ప్రజెంట్ రోజుల్లో వీళ్ళు కూడా ఇలా టీడీపీ కార్యకర్తలు కూడా ఇలాగే చేస్తే నాయకులు, పార్టీ లీడర్లు, అది చంద్రబాబు నాయుడు కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఆలోచించుకుంటే బెస్ట్.